ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురువు గారు, ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారబోతుంది. గత ముఖ్యమంత్రి టీఎస్గా ప్రాముఖ్యత ఇచ్చి అయితే దాన్ని కొనసాగించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే దాన్ని పూర్తిగా మార్చేసి టీజీ అని నామకరణం చేయబోతున్నారు. దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటున్నారు? రాష్ట్రానికి ఏదైనా బాగు జరిగే అవకాశం ఉందా, చెడు జరిగే అవకాశం ఉందా అనేది నా ప్రశ్న. సంఖ్యాయోగంలో దీన్ని టీఎస్కి ఎటువంటి విశ్లేషణ ఉంది, ఓకే, టీజీకి ఎటువంటి విశ్లేషణ ఉంది, మనం ఒకసారి చూద్దాం. రెండోది, ఇక్కడ మనం పొలిటికల్ అనాలిసిస్ ఏమి చేయట్లా. ఓకే, టీఎస్గా ఉంటే ఏదో జరిగిపోయిందనో, లేకపోతే టీజీగా ఉంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు. సాంఖ్యాయోగం ప్రకారం, ఓకే, న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, టీఎస్ ఉంటే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, టీజీ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి చూద్దాము. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ అనేది మనం యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ సాంఖ్యయోగం మనం అనేది చెప్పుకుందాం. ఒకసారి చూద్దాం. మనకి న్యూమరాలజీలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, చాల్డియన్, పైథాగరస్ అండ్ పిరమిడ్. ఓకే, ఈ నెంబర్స్లో మనకి టీఎస్ అంటే ఏ నెంబర్ వచ్చింది, ఓకే, టీజీ అంటే ఏ నెంబర్ వచ్చింది మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చాల్డియన్లో వచ్చేప్పటికి టీఎస్ అంటే 7 నెంబర్ వచ్చింది, టీజీ అంటే కూడా 7 నెంబర్ వచ్చింది. అంటే చాల్డియన్ పద్ధతి ప్రకారం టీఎస్ ఉన్నా టీజీ ఉన్నా ఒకే విధమైన ఫలితం అని చెప్పబడింది. నెక్స్ట్ పైథాగరస్ పద్ధతి. పైథాగరస్లో టీఎస్ అంటే 3, టీజీ అంటే 9. ఓకే, అంటే 3 అంటే గురువు, 9 అంటే కుజుడు. అంటే ఈ రెండిటికి కూడా కొంచెం ఇంచుమించుగా, పెద్దగా తేడా లేదు, కొంచెం ఇంచుమించుగా మంచి నెంబర్లే అని చెప్పచ్చు. మళ్ళీ నెక్స్ట్ మనకి పిరమిడ్ పద్ధతి ప్రకారం టీఎస్ అంటే 7 వచ్చింది, టీజీ అంటే కూడా 7 వచ్చింది. అంటే 3 పద్ధతుల్లో మనం విశ్లేషించినప్పుడు టీఎస్కి టీజీకి సమానమైన మార్కులు వచ్చినాయి అని చెప్పచ్చు. ఇప్పుడు మనం సాంఖ్యయోగంలో దీని యొక్క వైబ్రేషన్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి. ఓకే, టీఎస్ అంటే టీ అంటే 400 డిగ్రీలు, ఎస్ అంటే 30 డిగ్రీలు, 430 డిగ్రీలు వచ్చింది. ఓకే, టీజీ అంటే టీ అంటే 400, జీ అంటే 300, అంటే 700 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు వైబ్రేషన్ అంటే నేమ్ వైబ్రేషన్లో మనకి టీఎస్కి 430 వస్తే టీజీకి 700 డిగ్రీలు వచ్చింది నేమ్ వైబ్రేషన్లో. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఇన్ని పద్ధతుల్లో, సాంఖ్యయోగంలో ఇన్ని పద్ధతుల్లో మనం ఈ యొక్క నేమ్ని విశ్లేషణ చేయడం జరిగిన తర్వాత మనకి విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ అని మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు టీఎస్ కన్నా కూడా టీజీ అనే ఒక వైబ్రేషన్, ఓకే, చాలా అద్భుతంగా, అంటే 2 అక్షరాల్లో 700 డిగ్రీస్ యొక్క వైబ్రేషన్ రావడం అనేది చాలా మంచిది అని చెప్పచ్చు. ఓకే, ఓవరాల్గా మనకి టీఎస్ అని ఉండటం కన్నా కూడా టీజీకి అనే ఉన్నది సాంఖ్యయోగంలో చాలా మంచి ప్రయోగం అని చెప్పుకోవచ్చు నాన్న. సరే, ఇప్పుడు గతంలో టీఎస్ అని పెట్టడానికి ఇప్పుడు టీజీ అని మార్చడానికి ఇది వ్యక్తిగత జాతకాలను బట్టి ఏమన్నా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఏది చూసుకున్న, కార్ నెంబర్ చూసుకున్నా కానివ్వండి, లేకపోతే సచివాలయం కూల్చి కట్టడం కానివ్వండి, లేకపోతే ఉన్న క్యాంప్ ఆఫీస్ని కూడా ప్రగతి భవన్గా కొత్త భవన్ కట్టడం కానివ్వండి, ఇలా రకరకాలే జరిగినాయి. బట్ ఇది కూడా ఏమన్నా ఆ ప్రిడిక్షన్ ప్రకారమే టీఎస్ అని పెట్టున్నారా? టీజీ అనే అంతకుముందే అన్నారు. ఉద్యమ సమయంలో చాలా మంది టీజీ అంటున్నారు, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్గా మార్చారు. సో దీనిపై మీరేమంటారు? అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది? సాంఖ్యశాస్త్రం ప్రకారం మాత్రం మనకు విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజకీయ విశ్లేషణ మనకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏ విధంగా అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఉద్యమ సమయంలో నువ్వు చెప్పినట్లుగా అన్ని వెహికల్స్ మీదను అండ్ గవర్నమెంట్ బోర్డ్స్ మీద కూడా టీజీ అని రాయడం అనేది, టీజీ గవర్నమెంట్ అని రాయడం అనేది కూడా జరిగింది. తర్వాత లాస్ట్ మినిట్లో
గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం టీఎస్గా జరిగింది. అది రాజకీయ విశ్లేషణలో మనకి తెలియని విషయం. బట్ ఈ రెండిట్లో మనకి టీఎస్ అండ్ టీజీ ఈ రెండిట్లో కూడా మనకి ఓవరాల్గా చాల్డియన్, పైథాగరస్ అండ్ పిరమిడ్ లెవెల్లో రెండు కూడా ఈక్వల్ మార్కులే సంపాదించినాయి. బట్ నేమ్ వైబ్రేషన్లో వచ్చేప్పటికి టీఎస్కి 430 డిగ్రీలు మాత్రమే వస్తే టీజీకి 700 డిగ్రీలు. అంటే 2 అక్షరాల ఒక పదానికి ఇంత అద్భుతమైన వైబ్రేషన్ రావడం అనేది చాలా మంచిది అని చెప్పచ్చు. సో దీని ప్రకారం రాష్ట్ర భవిష్యత్తు కూడా చెప్పొచ్చు అంటారా సార్ ఫర్దర్గా? సాంఖ్యయోగం ప్రకారం టీజీ అని మార్చడం చాలా మంచిది, అంతవరకు కాబట్టి నేను చెప్పగలను. మరి టీఎస్గా ఉన్నప్పుడు దాని నష్టం ఏమన్నా కనిపిస్తుందా సార్? లేదు, ఇప్పుడు కంపారిజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. కంపారిజన్ లేనప్పుడు ఒకటే ఉన్నప్పుడు, టీఎస్ ఉన్నప్పుడు 430 డిగ్రీల్లో ఉంది, ఓకే, న్యూమరాలజీ ప్రకారం ఓవరాల్గా ఒకటే పర్వాలేదు అనుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు కంపారిజన్ వచ్చింది కాబట్టి టీఎస్ కన్నా టీజీ చాలా బెటర్ అని మాత్రం నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సార్. టీఎస్ని ప్రభుత్వం కాస్త టీజీగా మారుస్తుందని నిర్ణయం తీసుకుంది. జీవో అయితే జారీ చేయడం జరిగింది. అది 8 రోజుల తర్వాత అమలవుతుందని కూడా మనం చూసుకున్నాం. అదేవిధంగా పాత బండ్లకి లేదు, కొత్త బండ్లకు మాత్రం ఇదని చెప్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్. మొత్తం మీద నేను అడిగిన దానికి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, టీఎస్ని కాస్త టీజీగా మార్చారు. ఇది ఎలా ఉండబోతుందని దీని మీద విశ్లేషణ చేస్తే గురుగారు చెప్పిన సమాధానం అయితే ఇది. థ్యాంక్ యూ.